రాత్రి 11 అవుతుందండి. మనకి ఈ టైంలో శాంపిల్స్ వచ్చాయి. ఏ టైం అయినా కూడా మనం ఇవి ప్రాసెస్ చేసే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే హెల్త్ కేర్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి ఎమర్జెన్సీ బేస్లో మనం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. మాన్యువల్గా అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనకు ఆటోమేషన్ కాబట్టి మాక్సిమం 15 మినిట్స్లో ఈ రిజల్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. శాంపిల్స్ అన్నీ ఈ ర్యాక్లో లోడ్ చేస్తాము. ఇది ఆల్రెడీ ప్రీ బార్కోడ్ అండి. ఆల్రెడీ మన ఫ్లెబో ఎవరైతే ఉన్నారో హోమ్ శాంపిల్ కలెక్షన్ చేస్తున్నప్పుడే ఇది బార్కోడ్ పే చేసి ఉంటుంది. ఇందులో లోడ్ చేస్తే కనుక హార్డ్లీ 15 మినిట్స్లో మనకు రిజల్ట్స్ అనేది ఇందులో సిస్టంలో వచ్చేస్తాయి. మనం పెట్టిన టెస్ట్ రిజల్ట్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. సో ఇది కంప్లీట్గా మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానికి ఇంటర్ఫేసింగ్ అవుతుంది. డైరెక్షనల్గా రిజల్ట్స్ అనేది ఆ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రాసెస్ అయిన రిజల్ట్స్ మొత్తం మన సిస్టంలోకి సాఫ్ట్వేర్ LIS సాఫ్ట్వేర్లోకి వస్తుంది. సో టెక్నీషియన్ కానీ ఎవరైతే ఉంటారో ఇక్కడ వాళ్ళ రిజల్ట్స్ అప్డేట్ చేసిన తర్వాత డాక్టర్ ఎవరైతే ఉంటారో తను అథెంటికేషన్ చేస్తే డైరెక్ట్ రిపోర్ట్స్ అనేది మన వాట్సాప్కి వెళ్ళిపోతుంది.